భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్త రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. విశాఖలో భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ తగ్గించినందుకు మెట్రోతో పాటు కొత్త రోడ్ల ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే గాజువాక నుంచి ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఎయిర్పోర్ట్ కి పోయే రోడ్లో ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించడానికి 2 ప్లాన్లు చేసాం అధ్యక్ష. ఒకటి మెట్రో, రెండవది 15 రోడ్లు యాక్చువల్గా ఇంటర్నల్ గా ప్లాన్ చేసాం అధ్యక్ష. ఆ 15 రోడ్లలో 6 రోడ్లు పూర్తయితే కొంతవరకు కంజెక్షన్ తగ్గుతుంది అధ్యక్ష. 1.5 years లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మెట్రో మాత్రం 4 years లో అయ్యేటట్టుగా దాని మీద రిగరస్ వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కి పోయే రోడ్లో ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించడానికి 2 ప్లాన్లు చేసాం అధ్యక్ష. ఒకటి మెట్రో, రెండవది 15 రోడ్లు యాక్చువల్గా ఇంటర్నల్ గా ప్లాన్ చేసాం. విశాఖ మెట్రో ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కొంతమేర తగ్గుతుందని చెప్పారు. అయితే మెట్రో ప్రాజెక్టు పూర్తికి 4 ఏళ్ల సమయం పడుతుందన్నారు. AH-45 రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించడానికి 15 అంతర్గత రోడ్లు ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా అధికారులను ఆదేశించామని చెప్పారు. పాత హైవే AH-47 నుంచి NH-16 కు 6 రోడ్ల ప్రతిపాదన ఉందని అన్నారు. ఇక దీనిపై విశాఖలోని ఎమ్మెల్యేలు అధికారులతో మీటింగ్ పెట్టాలని మంత్రిని స్పీకర్ ఆదేశించారు. ట్రాఫిక్ కంజెక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారు. దానికి ఒకటి మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ. ఇది మొత్తం 34.6 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్ గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్ లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH-45 రోడ్ దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్ గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 years లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్ గా నేను అధికారులకు ఆదేశించాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు.